TARO'S Reward. A young woodcutter named Taro lived with his mother and father on a lonely hillside. All day long he chopped wood in the forest. Though he worked very hard, he earned very little money. This made him sad, for he was a thoughtful son and wanted to give his old parents everything they needed. Taro and his father and mother చాలా ఓల్డ్ పేరెంట్స్, వాళ్ళతో కలిపి ఒక హిల్లీ ఏరియాలో చిన్న హట్లో నివసిస్తుంటారు. తల్లిదండ్రులు అంటే చాలా అభిమానం టారోకి. వాళ్ళని ఎలాగైనా సరే సుఖంగా ఉంచాలనేటువంటి తపన టారోకు ఉంటుంది. ఈ టారో నైట్ అండ్ డే అక్కడ అడవిలో కట్టెలు కొడుతూ ఆ వచ్చిన ఆదాయంతో తల్లిదండ్రులని పోషిస్తూ ఉంటాడు. One evening, when Taro and his parents were sitting in a corner of their hut, a strong wind began to blow. It whistled through the cracks of the hut and everyone felt very cold. Suddenly, Taro's father said, "I wish I had a cup of sake. It would warm me and do my old heart good." అబ్బా, అక్కడ అడవులో ఒక్కసారిగా పెద్ద గాలి, విపరీతమైన గాలి వచ్చేసి, ఆ హట్ కదా అది, దానిలోంచి క్రాక్స్లోంచి గాలి వచ్చేసి చాలా కోల్డ్, చాలా చలి, విపరీతమైన చలి వచ్చేసింది. ముసలాయన కదా, తట్టుకోలేక వణికిపోయి, నాకు ఈ సమయంలో సాకే అనేటువంటి ఒక డ్రింక్ తాగితే నా ఊళ్ళంతా చైతన్యం అయిపోతుంది, నాకు మంచి శక్తి వచ్చేస్తుంది, యవనంలో తయారవుతుంది అని ఫీల్ అయ్యాడు. ఉంటే బాగుంది, తాగాలనిపిస్తోంది అని ఫీల్ అయ్యాడు ఆ ముసలాయన, తండ్రి. This made Taro sadder than ever, for hot warming drink called sake was very expensive. How do I earn more money? He asked himself, how do I get a little sake for my poor old father? He decided to work harder than before. అప్పుడు ఈ అబ్బాయికి తండ్రి కోరిక తీర్చాలి. అడగలేదు కానీ తండ్రిని పాపం సాకే కావాలనుకుంటున్నాడు. అది ఎక్స్పెన్సివ్ డ్రింక్, వెరీ ఎక్స్పెన్సివ్ డ్రింక్. ఇది తీసుకురావాలంటే నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఎలాగైనా సరే మా నాన్నకి సాకే పెట్టాలి, సాకే ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అబ్బాయికి కలిగింది. నెక్స్ట్ మార్నింగ్ Taro jumped out of the bed earlier than usual, made his way to the forest. He chopped and cut as the sun climbed. As soon he was so warm that he had to take off his jacket. His mouth was dry and his face was wet with sweat. My poor old father, he thought, if only he was as warm as I. పాప మా నాన్నకి సాకే తాగిపించాలి అనే తపంతో ఒక రాత్రి పగలు ఎలాగైనా సరే డబ్బులు సంపాదించేసి సాకే కొనివ్వాలంతో నైట్ డే తేడా లేకుండా ఆ కట్టెలు కొడుతూనే ఉన్నాడు. కొంతసేపటికి కలిసిపోయాడు, నోరంతా ఎండిపోయింది, ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. ఏం చేయాలా? అండ్ he began to chop even faster, thinking the extra money he must earn to buy socket the warm old man bones. ఎలాగైనా సరే ఈ కొనాలని తపంతో విపరీతంగా కష్టపడుతున్నాడు. Then suddenly Taro stopped chopping. What was the sound he heard? Could it be possibly rushing water? ఒక్కసారిగా కొడుతూ ఆపేశాడు. ఏదో వినిపించింది. ఏంటిది? రషింగ్ వాటర్ సౌండ్ వినబడుతోంది ఏంటి అని చెప్పేసి, కుడ్ ఇట్ బి పాసిబిలీ రషింగ్ వాటర్, ఇది రషింగ్ వాటర్ అయ్యి ఉంటుంది అని ఆలోచించుకున్నాడు. Taro could not remember ever seeing or hearing a rushing stream in the part of the forest. He was thirsty and the axe dropped out of his hands and he ran in the direction of the sound. అక్కడ ఎలాగైనా దాహం తీర్చుకోవాలంటే ఆ తపలో ఉన్నాడు, సౌండ్ వినిపిస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్. అది సరే అని అటుపక్క డైరెక్షన్లో చూస్తూ ఆ వాటర్ కూడా కింద పడిపోయింది, ఆ సౌండ్ ఉన్న డైరెక్షన్ వైపు అలా వెళ్ళాడు. Taro saw a beautiful little waterfall hidden behind a rock. Kneeling at the place where the water flowed quietly, he cupped a little in his hands and put it into his lips. Was it water? Or was it sake? He tasted it again and again, and always it was the delicious sake instead of the cold water. Was it water? అక్కడ ఆ రాళ్ళు ప్రక్కన ఒక
వాటర్ ఫాల్ స్లోగా అలా కారుతోంది, జారుతోంది. అబ్బా చూడడానికి చాలా బాగుంది. వెళ్ళి ఒక కప్తోని ఆ వాటర్ ఫాల్లో ఉన్నటువంటి వాటర్ని తీసుకున్నాడు, ఆ పెదాలకు తడుపుకున్నాడు. అబ్బా ఇది వాటరేనా లేక సాకేనా? ఎంత బాగుంది ఏంటిది, వాటర్ కంటే చాలా అద్భుతంగా ఉంది ఏంటిది. మళ్ళీ తాగుతూనే ఉన్నాడు. ఇంకా డౌట్ క్లియర్ కావట్లా, ఇదేంటి సాకేలా ఉందేంటిది. ఇంక మళ్ళీ తాగుతున్నాడు. డెలిషియస్ సాకే ఇన్స్టెడ్ ఆఫ్ ద కోల్డ్ వాటర్. అది కోల్డ్ వాటర్ కాదు, డెలిషియస్ సాకే. Taro quickly filled the pitcher he had with him and hurried home. Old man was delighted with his sake. After only one swallow of liquid, he stopped shivering and did a little dance in the middle of the floor. ఒక్కంత పిసరు తాగాడో లేదు, ఇలా మింగాడో లేదు, అబ్బా విపరీతమైన శక్తి వచ్చేసింది వాళ్ళ ఫాదర్కి. ఆ హుషారులో డ్యాన్స్ కూడా చేసేసాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు. That afternoon, a neighbor stopped by for a visit. Taro's father politely offered her a cup of his sake. ఒక మన్నాడు అది ఆ మధ్యాహ్నం ఒక నైబరు ఆ విధంగా, అంటే ఇరుగు పొరుగా ఒక ఆవిడ అలా వెళ్తుంటే ఇంటికి పిలిచి మర్యాదపూర్వకంగా కొంత సాకే ఇచ్చాడు తాగమని. The lady drank it greedily and thanked the old man. Then Taro told her the story of the magic waterfall. Thanking them for the delicious drink, she left in a hurry. By nightfall, she had spread the story throughout the whole village. ఇంకా ఈ అమ్మ ఉంది కదా, ఈ అమ్మ ఊర్లోకి వెళ్ళి ఇలా జరిగిందట. ఈ టారోకి సాకే పలానా వాటర్ ఫాల్లో దొరికిందట అని చెప్పేసి ఈ వార్త మొత్తం అందరికీ, విలేజ్ అంతా కూడా వ్యాపింపజేసింది ఈ వార్త. That evening there was a long procession of visitors to the woodcutter's house. Each man heard the story of the waterfall and took a sip of the sake. In less than an hour, the pitcher was empty. ఆ సాయంత్రం కల్లా అందరూ విపరీతమైన జనాలు వచ్చేసారు. ఇంటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రాప్ తాగడం, ఎంతో కొంత తాగడం, అలా కొంత సిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తానికి ఆ పిక్చర్, ఆ కూజా అంతా కూడా ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ Taro started for work even earlier than the morning before. He carried with him the largest pitcher he owned. For he intended first of all to go to the waterfall. When he reached it, he found to the greatest surprise all his neighbors there. They were carrying pitchers, jars, buckets, anything they could find to hold the magic sake. Then one villager knelt and held his mouth under the waterfall to drink. He drank again and then shouted angrily, "Water! Nothing but water!" Others also tried, but there was no sake, only cold water. ఇదేదో బాగుందని చెప్పేసి నెక్స్ట్ మార్నింగ్ ఈ టారో రోజు కంటే అర్లీగా లేచిపోయాడు. ఒక పిక్చర్ కంటే పెద్దది, లార్జెస్ట్ పిక్చర్ పట్టుకుని ఈ సాకే కలెక్ట్ చేసుకుందామని బయలుదేరాడు. అందరికంటే ముందు వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడు. పాపం అక్కడ చేరగానే ఆశ్చర్యం ఏంటంటే విలేజ్ మొత్తం అంతా కూడా ఆ వాటర్ ఫాల్ దగ్గరే ఉంది. వీడిని వెళ్ళడానికి ముందుగానే అందరూ కూడా అక్కడ చేరిపోయారు. ఈ విషయం తెలిసింది కదా వాళ్ళకి. ఈ అందరూ కూడా జార్స్, బకెట్స్, పెద్ద పెద్ద డ్రమ్ములు కూడా పట్టుకొచ్చేసారు. పెద్ద బకెట్స్ కూడా పట్టుకొచ్చారు. అలా లాగేద్దాం, సాకే తీసుకెళ్ళిపోదాం, ఎక్స్పెన్సివ్ డ్రింక్ కదా అనేసి అందరూ కూడా, ఆ విలేజర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. వెళ్ళక ముందే అక్కడ ఉన్నారు అందరూ కూడా. ఒక ఆయన తీసుకుని వాటర్ ఫాల్లోకి వెళ్ళి తాగుతున్నాడు. తాగుతున్న కొద్ది సాకే లేదు, అది ఓన్లీ వాటర్, నథింగ్ బట్ వాటర్. అబ్బా అందరూ ట్రై చేస్తున్నారు. ఎంతమంది ట్రై చేసినా సరే ఆ వాటర్ ఫాల్లో వచ్చేది వాటరే తప్ప సాకే కాదు. "We have been tricked," shouted the villagers. "Where is Taro? Let us drown him in the waterfall." But Taro had been wise enough to slip behind a rock when he saw how things were going. He was nowhere to be found. ఎక్కడున్నాడు రాడు, మనకి మోసం చేసాడు వీడు. "We have been tricked," shouted the villagers అంతా ఒక్కసారి అరిచారు. ఎవడరా వీడు, మనకన్నా అబద్ధం చెప్పాడు, ట్రిక్ ప్లే చేశాడు. ఇక్కడ ఏం సాకే లేదు, అంతా వాటరే ఉంది,
వేర్ ఈజ్ టారో, వాడు ఎక్కడ పట్టుకొని వాడిని ముంచేద్దాం ఇందులో గట్టిగా కోపంగా అందరూ విపరీతం కోపంలో ఉన్నారు, అందరూ అరుస్తున్నారు. కానీ ఈ టారో చాలా తెలివైనవాడు. వీళ్ళెవరు కనిపించకుండా ఆ రాక్స్ వెనకాతలు అలాగా దాక్కుని ఉన్నాడు, ఎవ్వరికి దొరకలేదు. సరే వాళ్ళు కోపం అయిపోయారు, అలా గొనుక్కుంటూ బయటికి వెళ్ళిపోయారు. మార్చింగ్ ద యాంగర్ అండ్ డిసప్పాయింట్మెంట్ ది విలేజర్స్ లెఫ్ట్ ద ప్లేస్ వన్ బై వన్. టారో కేమ్ అవుట్ ఫ్రమ్ హిజ్ హైడింగ్ ప్లేస్. వాజ్ ఇట్ ట్రూ? హీ వండర్డ్. ఏమిటి, నిజమా? వీళ్ళకి వచ్చింది వాటరా? అదేంటిది, నాకు సాకే కదా వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. వాజ్ ఇట్ సాకే ఎ డ్రీమ్? కొంపదీసి నేను సాకే అదేంటిది అబద్ధమా, ఒక కళ? Once more he caught a little liquid in his hand, put it to his lips. It was the same fine sake. To the thoughtful son, the magic waterfall gave the delicious sake. The magic waterfall gave the delicious sake. To everyone else, it gave only cold water. Chusara. The magic waterfall gave the delicious sake to the ఎవరికి ఇచ్చింది? టు ద థాట్ఫుల్ సన్. ఎవరైతే ఆలోచనాపరుడు, చాలా వివేచన కలిగినటువంటి కొడుకున్నాడో వాడికి ఆ వాటర్ ఫాల్ సాకే ఇచ్చింది. మిగతా మూర్ఖులకి, మిగతా జనాలందరికీ కూడా ఓన్లీ కోల్డ్ వాటరే ఇచ్చింది. చూడండి ఇక్కడ, ఈ దిస్ నేచర్ అండ్ ది వాటర్ ఫాల్ బ్లెస్డ్ ది టారో ఫర్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ హిజ్ పేరెంట్స్. వాళ్ళ నాన్నని సంతృప్తిపరచుదాము, వాళ్ళ పేరెంట్స్ని సంతృప్తిపరచుదాం అనేటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి టారోకి వాటర్ ఫాల్ బ్లెస్ చేసి సాకే ఇచ్చింది. మిగతా దురాశాపరులందరికీ కూడా ఓన్లీ వాటరే ఇచ్చింది అక్కడ. ద స్టోరీ ఆఫ్ టారో అండ్ హిజ్ మ్యాజిక్ వాటర్ ఫాల్ రీచ్డ్ ద ఎంపరర్ ఆఫ్ జపాన్. ఈ స్టోరీ అన్నమాట ఆ జపాన్ చక్రవర్తికి చేరింది. He sent for the young woodcutter and rewarded him with 20 pieces of gold for having been so good and kind. ఇంత మంచి కొడుకు, ఈ మంచి ఆలోచన కలిగిన వాడికి ప్రకృతి కూడా మంచి చేసింది కాబట్టి అది గుర్తించి స్టోరీ బాగా పాపులర్ అయింది. ఆ చక్రవర్తి ఆయనకి మంచి బహుమతులు, అంటే మంచి బంగారు నాణేలు 20 పీసెస్ ఆఫ్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దెన్ హీ నేమ్డ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఇన్ ద సిటీ ఆఫ్టర్ టారో. అక్కడ పెద్ద పాపులర్ ఫౌంటైన్ ఉంది కదా, ఆ ఫౌంటైన్కి టారో పేరు పెట్టడం జరిగింది, నేమ్డ్ ఆఫ్టర్ టారో. దిస్ సెడ్ ద ఎంపరర్ వాజ్ టు ఎంకరేజ్ ఆల్ చిల్డ్రన్ టు హానర్ అండ్ ఒబే దేర్ పేరెంట్స్. ఆ చక్రవర్తి చాలా మంచివాడు. చూసారా, ఒక తల్లిదండ్రులను ఎంత చక్కగా చూసినందుకు దేవుడు అంత బాగా వాళ్ళకి చూశాడు. ఈ విషయం, ఈ టారోని చూసి గుర్తు తెచ్చుకోండి. అందరూ కూడా ఎలా అయితే టారో తన తల్లిదండ్రులని అభిమానంగా గౌరవంగా చూసుకున్నాడో, అదేవిధంగా ఈ అందరూ కూడా, పిల్లలు కూడా తల్లిదండ్రులని ఆ విధంగా చూసుకోవాలి. అమ్మా నాన్నలు దైవంతో సమానము, వాళ్ళని చక్కగా చూసుకోవాలని చక్రవర్తి టారోని ఒక ఎగ్జాంపుల్గా చూపించి అందరికీ చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ జపనీస్ స్టోరీ. హియర్